చెప్పబోతున్నాను. ఆల్రెడీ చూసేసారు కదా, రోప్‌వే ద్వారా అలా వెళ్ళాము. కెపాసిటీ వచ్చేసి 1 బస్ కెపాసిటీ 50 మెంబర్స్‌ని అది తీసుకెళ్తుంది. సో రోప్‌వే ద్వారా ఇలా వచ్చేసాము జీవదాని టెంపుల్‌కి. ఇంకా దిగడము మేము వచ్చేసి దిగడము రోప్‌వే ద్వారా ఎందుకులే, ఇంకా రూట్ కూడా తెలియలేదు ఎలా వెళ్ళాలని. అందుకే మళ్ళీ దిగేటప్పుడు మాత్రం స్టెప్స్ ద్వారా దిగాము. స్టెప్స్ ద్వారా దిగడం అంటే మామూలుగా లేదమ్మా. ఓకే, లొకేషన్స్ అయితే మంచిగా ఉన్నాయి. సో మొత్తం ముంబై అంతా కనిపించేలాగా ఉంది. చాలా బాగుంది లొకేషన్స్ అయితే. బట్ దిగుతుంటే ఓకే అనిపించింది. స్పీడ్గా దిగేసాము. స్పీడ్గా దిగితే ఇలాగే ఉంటుందేమో. స్పీడ్గా దిగిన తర్వాత మళ్ళీ పరిణామాలు ఏంటంటే కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ వచ్చేసాయి. సో బీ కేర్ఫుల్. బట్ తిరుమల దిగుతున్నంత ఆనందంగా ఉంది ఇక్కడ వెళ్ళడానికి కుదరదు కదా. సో ఇలా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ.